వెల్కమ్ టు RG9 న్యూస్. చంద్రబాబు విజన్ కు పట్టం కట్టారు. నరవ టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ కు ఎన్నికల్లో ఏపీ ప్రజలు పట్టం కట్టారని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పెద్ద కడబౌరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. టీడీపీ విజయానికి కృషి చేసిన టీడీపీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ఈరన్న, ఏసేపు, ఆంజనేయులు, అంజీ, నరసన్న ఉన్నారు. బీజేపీ పార్టీ కూటమి విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకి అందరికీ పత్రికా సమ్ముఖంగా నా యొక్క ధన్యవాదాలు. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కని విని ఎరగనటువంటి రీతిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క కూటమిని ప్రజలు పీఠపైన కూర్చోబెట్టారు. ఇది చాలా అభినందనీయం. కేవలం చంద్రబాబు గారి పైనటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రజలకు మేలు చేయగలడన్నటువంటి నమ్మకంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఆదరణ లభించింది. ఎంపీ సీట్ల విషయంలో అయితేనేమి, ఎమ్మెల్యేల సీట్ల విషయంలో అయితేనేమి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి ఎదిగిందంటే కేంద్రంలో ప్రధానమంత్రులని నిర్దేశించేటటువంటి స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదిగింది. దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు. ఈరోజు ఈ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, దొమ్మిలు చేశారు, దోపిడీలు చేశారు, రకరకాలైనటువంటి విధానాలు, అక్రమ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారు. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారనే నా అభిప్రాయం. ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, ఉద్యోగస్తులు, అన్ని రంగాల వాళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమికి మద్దతు పలికినందుకు అందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, అదేవిధంగా మా మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని 100% అమలయ్యే విధంగా మేమంతా కృషి చేస్తాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మన నియోజకవర్గానికి సంబంధించి ఓడినా మేము గెలిచినట్లే, వైసీపీ వాళ్ళు గెలిచినా వాళ్ళు ఓడినట్లే. ఎందుకంటే రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యంగా మన మండలం విషయానికి వస్తే గత ఎన్నికల్లో మన మండలం మీకు అంత తెలిసిన విషయమే. దాదాపు 10,000 మెజార్టీ వైసీపీకి ఉండేది. ఈరోజు ఆ 10,000 మెజార్టీని పూర్తి చేసి ఈరోజు మనము 100-150 ఓట్ల మెజార్టీతో పెద్దగడూరు మండలంలో ఉన్నామంటే దానికి కారణం పెద్దగడూరు మండల ప్రజలంతా కూడా మాపై వచ్చినటువంటి విశ్వాసం. అదేవిధంగా 3 మండలాల్లో కంటే కూడా 3 మండలాల్లో వైసీపీకి మెజార్టీ వచ్చినా ఒక పెద్దగడూరు మండలంలో మాత్రం టీడీపీకి మెజార్టీ వచ్చింది. అదేవిధంగా 3 మండల కేంద్రాల్లో కోసిలో అయితేనేమి, మంత్రాలయంలో అయితేనేమి, కవతాలంలో అయితేనేమి మండల కేంద్రాల్లో కూడా వైసీపీకి మెజార్టీ ఉంది. కానీ ఒక్క పెద్దగడూరులో మాత్రం టీడీపీకి మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజలు మాపైన ఉంచినటువంటి విశ్వాసాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతను, నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయము. వాళ్ళ యొక్క మనసు తగిన విధంగా, వాళ్ళ అభిప్రాయానికి తగిన విధంగా పరిపాలన ఉంటుంది. అన్ని వర్గాల వాళ్ళని, అందరినీ కూడా కలుపుకొని ప్రజారంజకమైన పాలన అందించబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం కొత్తగా అభివృద్ధి పుంతాలు తొక్కబోతుంది. నిరుద్యోగ యువతకంతా కూడా ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారు. అదేవిధంగా కొత్త పరిశ్రమలు, ఐటీ రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, అన్ని రంగాల్లో కూడా పురోగభివృద్ధి సాధిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాజధాని లేనటువంటి మన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చక్కదిద్ది త్వరలోనే అక్కడి నుంచి పరిపాలన సాగిస్తాం. ప్రజలు మాపైన పెట్టినటువంటి విశ్వాసాన్ని
మేము సక్రమైన పద్ధతిలో దాన్ని వినియోగించుకుంటాం. మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాఘవేంద్ర రెడ్డి గారు ఉంటున్నారు. రాఘవేంద్ర రెడ్డి గారు ద్వారా మన మండలంలోనైతే మన నియోజకవర్గంలో అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. మీ అందరూ కూడా ఏ రకంగా అయితే అందిస్తే మన పరిపాలన ప్రజారంజకంగా ఉంటుందో మీ అందరి యొక్క సూచనలు సలహాలు కూడా మేము తీసుకుంటాం. అందరి అభిప్రాయాలు సేకరించి అందరి అభిప్రాయాలకు విలువనిస్తూ పరిపాలన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.